తెలుగుదేశం నాయకత్వం తీరు మార్చుకోవడం లేదు. 2014-19 మధ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మీద వ్యవహరించిన తీరునే ఇప్పుడు చాలామంది కాపు నేతల మీద ప్రయోగిస్తుంది. సరిగ్గా అప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని ఒంటరి చేసేయాలని, కాపుల్లో ఆగ్రహాన్ని చల్లార్చేయాలని, కాపులకి ఇచ్చిన హామీ అమలు చేయకపోయినా తప్పించుకోవాలని చంద్రబాబు తీవ్రంగా శ్రమించారు. అందుకు తగ్గట్టుగా ముద్రగడ పద్మనాభం చుట్టూ చాలా రాద్ధాంతాన్ని రాజేశారు. చివరికి ఫలించలేదు. 2019 నాటికి కాపులు దూరం కావడంతో తెలుగుదేశం ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ సహా అనేక మంది చేదోడుగా నిలవడంతో గద్దెనెక్కిన చంద్రబాబు మళ్ళీ పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే బలిజ కులస్తుడి మరణం తర్వాత పలువురు కాపు నేతలు స్పందించారు. కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేదంటే ఆందోళన చేస్తాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం కాపు నేతల మీద ఎదురుదాడి చేయించే ప్రయత్నానికి పూనుకుంది. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనే నినాదాన్ని అందుకుంది. కుల విద్వేషాలతో కాపు కమ్మల మధ్య విభేదాన్ని సృష్టించడానికి ఇదంతా వైఎస్ఆర్సీపీ పన్నాగం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే కాపు కులస్తుడిని చంపేసింది కమ్మ కులస్తుడైనా విషయాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి బదులుగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి బదులుగా నిలదీసిన కాపు నేతల మీద నిందలేసి, కాపు నేతలందరినీ ఎద్దేవా చేసి, కాపు నేతల మీద అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఎదురుదాడి చేసి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు అని చంద్రబాబు భావించారు. అలాంటి ప్రయత్నానికి ఆయన పూనుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, రెండో వైపు జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ఈ వ్యవహారాన్ని పూర్తిగా కప్పిపుచ్చేదానికి శతవిధాలా శ్రమించారు. కానీ వివాదం రాజుకుంది. కాపు నేతలు కదిలారు. గోదావరి జిల్లాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కావడం మొదలైంది. అటు ఉమ్మడి ప్రకాశం, మరొకవైపు విజయవాడ నుంచి, రాయలసీమ నుంచి కూడా పలువురు బలిజ నేతలు రాకతో ఈ వివాదం చాలా తీవ్ర స్థాయికి రాజుకుంది. దాంతో ప్రభుత్వం తల బొప్పి కొట్టిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా 17 రోజుల తర్వాత స్పందించింది. అటు హోంమంత్రి, ఇటు మున్సిపల్ శాఖ మంత్రి బలిజ కులానికి చెందిన నారాయణ్ని రంగంలోకి దింపి వివాదాన్ని ముగించేయాలి అని భావించింది. కానీ ఇప్పుడు సమస్య మరొక రకంగా మళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. బాధిత కుటుంబాన్ని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందే అనే డిమాండ్ వినిపిస్తోంది. కమ్మ కులానికి చెందినటువంటి ఎంపీపీని ఒంగోలులో మర్డర్ చేస్తే స్వయంగా నారా లోకేష్, చంద్రబాబు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిని మర్డర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు అనే డిమాండ్ ఈ ఉదంతంలో అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి మెడకి విషయం చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి నాయకులిద్దరూ తగిన రీతిలో స్పందిస్తారా? నష్ట నివారణకు పూనుకుంటారా? కాదంటే నిర్లక్ష్యంతో సమస్యని రాజకీయ వివాదంగా మలుచుకునేటంత వరకు వెళ్తారా? ఎందుకంటే 2019కి ముందు కూడా ముద్రగడ పద్మనాభం విషయంలో అదే పందాన్ని అవలంబించారు. ఆయన ఏకాకిని చేసేసాం, ఉద్యమాన్ని అణిచివేశాం, కాపులు రిజర్వేషన్ల కోసం రోడ్డు ఎక్కకుండా చేయగలిగాం ఇట్టా ప్రభుత్వం భావించింది. కానీ చివరికి అదే మెడకు చుట్టుకుని 2019 నాడు ప్రభుత్వం కోల్పోవడానికి కారణమయ్యింది. మరి ఇప్పుడు కూడా అదే పందాన అదే రీతిలో సాగుతున్నటువంటి తరుణంలో ఈ వివాదానికి తగిన విధంగా స్పందించకపోతే పరిహారం చెల్లించక తప్పని పరిస్థితి మాత్రం అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది.